నరాల టెస్ట్లో స్కాన్ గురించి అందరికీ తెలుసు. మెదడుకి, వెన్నుపూసకి మామూలుగా సిటీ గానీ, ఎంఆర్ఐ గానీ తీస్తాం. కానీ చేతుల్లో, కాళ్ళల్లో వెన్నుపూస నుంచి నరాలు బయటకు వచ్చిన తర్వాత చేతుల్లో, కాళ్ళల్లో వెళ్ళేటప్పుడు ఆ నరాలకి మామూలుగా స్కానింగ్ అనేది పనికిరాదు. దీనికి నర్వ్ కండక్షన్ స్టడీ అని ఒక టెస్ట్ చేస్తాం. చాలా వరకు షుగర్ ఉన్న వాళ్ళలో, తిమ్మిర్లు ఉన్న వాళ్ళలో, చేయి పట్టు తగ్గిపోతుంది అంటే అట్లాంటి వాళ్ళలో ఈ టెస్ట్ అవసరం. కొంతమంది పేషెంట్లు టెస్ట్ చెప్పగానే భయపడిపోతారు. అమ్మో షాక్ కొట్టిద్దా, ఇబ్బందిగా ఉండిద్దా అని. సో ఒక పేషెంట్ టెస్ట్ అయిన తర్వాత చెప్పారు, మీరు దీని మీద వీడియో తీయాలి, అనవసరంగా నేను ఈ టెస్ట్ గురించి భయపడ్డాను అని. సో ఈ రోజు నేను ఆ నర్వ్ కండక్షన్ స్టడీ గురించి నేను మీకు చెప్తాను. మామూలుగా చేతుల్లో 3 నరాలు ఉంటాయి. మీడియన్ నర్వ్, అల్నార్ నర్వ్, రేడియల్ నర్వ్ అని చెప్పి. ఇప్పుడు మనం ఒక నర్వ్, ఈ వేళ్ళకి వెళ్ళే ఒక నరం ఉంది, అది మనం చెక్ చేయాలి అంటే మీడియన్ నర్వ్ ఎట్లా పనిచేస్తుంది అని చూస్తాం. సో నరాలని మనం చెక్ చేయడానికి అది కంటికి కనిపించవు, బయటికి కనిపించేవేవి నరాలు కాదు. సో ఈ 3 వేళ్ళకి వెళ్ళే నరం ఎట్లా పనిచేస్తుందో తెలియటానికి ఆ నరాన్ని ఇక్కడ దానికి ఒక చిన్న కరెంట్ ఇస్తాం. ఇప్పుడు చూసారు ఏలు కదిలింది. సో ఈ నరం ఎట్లా పనిచేస్తుంది అనేది మనకు తెలిసిద్ది, ఎంత పవర్ ఉంది ఆ నరంలో అని. మళ్ళీ ఇక్కడ కూడా ఇస్తాం అదే నరానికి. సో మళ్ళీ ఇంకొక వేవ్ వచ్చింది ఎట్లా ఉంది అనేది. సో మనం ఈ నరానికి ఎంత టైంలో వెళ్ళింది ఆ కరెంటు, ఎంత పవర్ లో వెళ్ళింది అనే దాన్ని బట్టి మనం ఆ నరం పనిచేస్తుందా లేదా, ఎక్కడ ఇబ్బంది ఉంది అనేది మనం కనుక్కోవచ్చు. దీంట్లో ఒకటే ఇబ్బంది ఏంటంటే మనం ఇచ్చేది కరెంట్ కాబట్టి కొంచెం చిన్న చీము కుట్టినట్టు షాక్ లాగా వచ్చింది. ఇదే టెస్ట్ మనం ఆ చేయికి, కాళ్ళకి, సో ఏ నరంలో డౌట్ ఉందో ఆ నరానికి చేసుకోవచ్చు. ఇది పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల్లో కొంచెం ఇబ్బంది కానీ పెద్దవాళ్ళలో అయితే ఈజీగా చేసుకోవచ్చు.